నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే పిఠాపురంలో మళ్ళీ మొదలైన రచ్చ. ఇప్పుడు మన గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం కూటమిలో కుంపట్లు మొదలైనవి. రచ్చ ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశంలోనూ. పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజార్టీతోటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అలాంటి నియోజకవర్గంలో కనీసం నెలకొకసారన్నా ఏదో ఒక గొడవ, ఏదో ఒక గలాట తెలుగుదేశం వారు సృష్టిస్తూనే ఉన్నారు కూడా. ఇక స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే పిఠాపురం నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినట్లు ఆయన వ్యవహార శైలి సాగుతూ ఉంది. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో పిఠాపురం వర్మ గారు మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి తానే ఎమ్మెల్యే లాగా మరి అక్కడ నియోజకవర్గం సంబంధించి ఆసుపత్రులు సందర్శించడం, రకరకాల యాక్టివిటీస్ చేయటం, మరి అధికార యంత్రాంగంతో వెళ్ళి ఆయన నేరుగా చర్చలు జరపటం, సో తానే అధికారిక ఎమ్మెల్యే లాగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అందరూ ఏమంటారు, పిఠాపురం వర్మ గారు 2014లో ఇండిపెండెంట్గా గెలిచారంటారు. అసలు ఇండిపెండెంట్గా గెలవడం అంటే ఏంటి? ఇండిపెండెంట్గా గెలవడం అంటే ట్రయాంగిల్ పోటీ నడిస్తే ఇండిపెండెంట్గా గెలిస్తే గెలిచినట్టు. 2009లో పిఠాపురం నియోజకవర్గం వంగ గీత గారు గెలిచారు ప్రజారాజ్యం పార్టీ నుంచి. అది ప్రజారాజ్యం పార్టీది ఆ సీటు. అది మెగా కుటుంబ అభిమానులకి అడ్డా పిఠాపురం నియోజకవర్గం. 70,000 పైచిలకు కాపు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. మరి అక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ దళితులు కానీ పెద్ద ఎత్తున మెగా కుటుంబానికి అభిమానులుగా ఉన్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. సో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన 18 స్థానాల్లో ఒక నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. మరి 2014లో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వర్మ గారు టీడీపీ సీట్ ఆశించారు, ఆయనకు సీట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. ఇండిపెండెంట్గా పోటీ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆయనకు సహకరించింది కాబట్టి ఆయనకు ఆ స్థాయి మెజార్టీ వచ్చింది. దాదాపు ఆయనకు 50,000 పైచిలకు మెజార్టీ వచ్చింది అప్పట్లో. మరి ఎలా వస్తుంది ఆ మెజార్టీ? అంటే టీడీపీ వీకా, అక్కడ టీడీపీ జీరోనా? వర్మ గారు హీరో అయితే టీడీపీ కనీసం 20,000 కూడా రాలేదు 2014లో. సో కాబట్టి టీడీపీ సహకరించింది. అయితే టీడీపీతో పాటు జనసేన కూడా సహకరించింది. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు 2014లో. సో పవన్ కళ్యాణ్ గారి మాట కోసం అప్పుడు ఆ క్యాడర్ మొత్తం కూడా జనసేన క్యాడర్ కానీ కాపు సామాజిక వర్గం కానీ టీడీపీకి సహకరించింది. అక్కడ టీడీపీ వర్మ గారే సహకరించింది కాబట్టి ఆయన గెలిచారు ఇండిపెండెంట్గా. సో ఆయన మంచి లీడరే, ఆయన ఏం కాదనేటువంటి పరిస్థితి లేదు. 2019లో పిఠాపురం నుంచి వర్మ గారు ఓడిపోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో. వైఎస్ఆర్సీపీ గెలిచిన పరిస్థితి, అక్కడ పెండం దొరబాబు గారు గెలిచారు. సో కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఏమి వర్మ గారికి కంచుకోవటం కాదు. పిఠాపురం నియోజకవర్గం మెగా కుటుంబానికి కంచుకోవటం, ఇది అందరికీ తెలుసు. ఇక 2024 ఎన్నికల్లో వారికి టికెట్ వస్తుందని ఆశించారు, తప్పులేదు, ఆశించవచ్చు. మంచి నాయకుడు పిఠాపురం వర్మ గారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికే నాయకుడు. మళ్ళీ చెప్తా ఉన్నా, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే నాయకుడు పిఠాపురం వర్మ గారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అది కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఆయన నియోజకవర్గంలో మీరు ప్రతి అంశానికి అడ్డొస్తే ఎట్లా వర్మ గారు? అదే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి తానే ఎమ్మెల్యేగా తనిఖీలు చేస్తే ఊరుకుంటారా తెలుగుదేశం వాళ్ళు? కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పెత్తనం చేస్తే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారే సస్పెండ్ చేసి పక్కన పడేస్తాడు. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రతి సందర్భంలో ఉన్న వర్మ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఆల్రెడీ మొన్న కాకినాడలో వర్మ గారికి ఏదో పెద్ద ప్రాజెక్టులు కూడా ఇచ్చారని మనం చెప్పుకున్న పరిస్థితి ఉంది. సో ఆ అంశాలు మళ్ళీ తర్వాత కూడా డిస్కస్ చేసుకుందాం. మరి చంద్రబాబు గారు ఆయనకి అన్యాయం చేయలేదు, ఆయనకు ఆర్థికంగా బలోపేతం అవడానికి వెసులుబాటు కూడా కల్పించారు. మరి అలాంటప్పుడు మళ్ళీ పిఠాపురంలో రచ్చేంటి? సరే ఏంటని ఎంక్వైరీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది ఫ్లెక్సీలో, అధికారిక కార్యక్రమం మీద జరుగుతుంది, చంద్రబాబు గారి ఫోటో లేదు అని చెప్పేసి గొడవ. అక్కడ కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ఉండొచ్చు. మరి అదే అంశం తీసుకుంటే ఈరోజు పీకనవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ ఒక అధికారిక కార్యక్రమం జరిగితే ఒక పెద్ద ఫ్లెక్సీలో అందరి ఫోటోలోనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. మరి అది పిఠాపురం, అది పీకనవరం జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత ఫోటో లేదు. అక్కడ కూడా చిన్న వాగ్వాదం జరిగింది. ఈ విధమైన వాగ్వాదాలు పెట్టుకుంటే మీరు 15 ఏళ్ళు ఎలా కలిసి ఉంటారు? మీ అధినేతలు ఒకరి కోసం ఒకరికొకరుగా ఉన్నారు. సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటో మర్చిపోయారు, వేయలేదు, దాన్ని కంప్లైంట్ పెట్టండి టీడీపీ ఆఫీస్కి, తప్పేం లేదు. ఏమంటే వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు పొత్తు ధర్మాన్ని అని చెప్పేసి ఒక సందర్భంలో మర్చిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన వర్మ గారు మీరు గొడవ చేసిన అవసరం లేదు. అదేవిధంగా వర్మ గారికి సంబంధించి అక్కడ
పెండం దొరబాబు గారు, అదేవిధంగా ఎవరైతే తుమ్మల బాబు గారు ఉన్నారో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, వారు గట్టిగానే వాగ్వాదం జరిగింది వర్మ గారితోటి. సో మీరైనా జనసేన వాళ్ళైనా, పెండం దొరబాబు గారైనా తుమ్మల బాబు గారైనా మీరు కూడా కాస్త ఓపికతో ఉండండి. సరే ఆయన ఏదో మాట్లాడాడు, మాట్లాడినండి, మాట్లాడుకొని వెళ్ళిపోనండి, మీ పార్టీ ఆఫీస్కి మీరు కంప్లైంట్ చేయండి. ఈ విధంగా వారు వచ్చి గొడవ చేస్తున్నారు. సరే ఇక్కడ బ్యానర్లో ముఖ్యమంత్రి గారి ఫోటో మిస్ అయింది, ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి, ఎందుకంటే మరి కొన్ని దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా వారు చేసుకుంటున్నారు కాబట్టి అని చెప్పేసి చెప్పొచ్చు. మీరు కూడా ఆయన మీద గొడవకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. పెండం దొరబాబు గారు కానీ తుమ్మల బాబు గారు కానీ మీరైనా ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్లారిటీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఉంది, మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన లోకేష్ గారికి సంబంధం లేకుండా మరి మంగళగిరి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు వెళ్ళి హడావిడి చేస్తే ఊరుకుంటారా తెలుగుదేశం వాళ్ళు? కాబట్టి వర్మ గారు, అది ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఒక పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, కూటమి అధికారంలోకి రావడానికి బలంగా ఉపయోగపడినటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మీరు ప్రతి అంశాన్ని పెద్దగా చూపించాలని అనుకోవటం ఏదైతే ఉందో దానివల్ల కూటమి పొత్తు ధర్మం పిఠాపురంలో ఏ గొడవ జరిగినా ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పడుతుంది. సో తాడేపల్లిగూడెంలో ఏదైనా జరగచ్చు, పీ గన్నవరంలో ఏదైనా జరగచ్చు, లేకపోతే మంగళగిరిలో కూడా ఏదైనా జరగచ్చు. ఒక కుప్పము, పిఠాపురం, ఈ రెండు నియోజకవర్గాలు ఇద్దరు అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు. అక్కడ జరిగేటువంటి ఏ ఒక్క చిన్న ఇష్యూ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుంది. ఇది ప్రత్యర్థి పార్టీలకి ఒక ఆయుధంగా కూడా మారుతుంది ఖచ్చితంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే టీడీపీ ఇన్ఛార్జి ప్రతి అంశంలోనూ క్వశ్చన్ చేయడం, ప్రతి అంశంలోనూ అక్కడున్న నాయకుల మీద మరి వారు మాట్లాడటం ఏదైతే ఉందో, మరి మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ప్రభుత్వ కార్యాలయాలకు తనిఖీలకు వెళ్ళేటువంటి ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్లు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, రెవెన్యూ కార్యాలయాలు కానీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వెళ్ళి ఒక్కరోజు వర్మగారిలాగా పెత్తనం చేయమనండి, ఒక్కరోజు వారి పరిస్థితి ఏంటో వారికి తెలుసు. ఒక్కరోజు కూడా జనసేన ఇన్ఛార్జ్ ఎవరో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలకు వెళ్ళి హడావిడి చేసే ధైర్యం లేదు, చెయ్యలేరు. వర్మగారిలాగా ఒక్కరోజు చేసిన జనసేన ఇన్ఛార్జి సాయంత్రం సస్పెండ్ అయిపోతాడు. కాబట్టి పొత్తు ధర్మం అనేది ఇద్దరికీ ఒకటే. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఈ విధంగా ఉంటే గ్రౌండ్లో కూడా జనసేన పార్టీ డీఫేమ్ అవుతుంది. ఇదేంటి, ఇది బానిసత్వం చేయాలా 15 ఏళ్ళు మనం అనేటువంటి అభిప్రాయం ఆ కేడర్కి వస్తుంది. అరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వర్మ గారు లేస్తే ఆయన ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, అక్కడ సైలెంట్గా ఉండొచ్చు కదా, ఆ నియోజకవర్గం ఈ 3 ఏళ్ళు ఆయనకు వదిలేయచ్చు కదా, ఈసారి అవసరమైతే ఇండిపెండెంట్గా మళ్ళీ పోటీ చేసి గెలవచ్చు కదా. సో తప్పేం లేదు. కానీ మరి మిగతా నియోజకవర్గాల్లో ఇదే విధంగా చేస్తే ఊరుకుంటారా? ఆ పరిస్థితి ఉండదు కదా. మిగతా జనసేన ఇన్ఛార్జీలకి ఏమనిపిస్తుంది, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే దగ్గర కూడా మేము పెత్తనం చేయాలి, మాకు కూడా భాగస్వామ్యం ఉంది అని చేయాలని అనుకుంటే ఊరుకుంటారా మమ్మల్ని? అరే మా అధినేత నియోజకవర్గంలోనే మరి అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ప్రతి అంశంలోనూ అడ్డొస్తా ఉన్నాడు, తన అజమాయిషీని చలాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కనీసం మొదటిసారి ఎమ్మెల్యే అయిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గర మేము జనసేన ఇన్ఛార్జీలో మేము అట్లీస్ట్ మా హక్కులను మేము వాడుకోవాలనుకున్నా, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మేము కూడా మా కార్యకర్తల కోసం నోరు విప్పాలనుకున్న ఆ పరిస్థితి లేదే మాకు అని చెప్పేసి మదన పడిపోతూ ఉన్నాడు. కాబట్టి కలిసి ఉండాలి అనుకునే వాళ్ళ యొక్క ప్రవర్తన ఇది కాదు. జనసేన ఏ విధంగా అయితే వెంటనే రెస్పాండ్ అవుతుందో తమ పార్టీ వాళ్ళు ఎవరైతే లైన్ దాటినప్పుడు తెలుగుదేశం కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ నేను వర్మగారిని తప్పు పట్టట్లేదు. సో అదేవిధంగా నేనేం పెండం దొరబాబు గారినో లేకపోతే తుమ్మల బాబు గారినో వెనకేసుకొని రావట్లేదు. ఇష్యూ జరిగింది, అదేదో బొమ్మ వేయలేదు, చంద్రబాబు గారు బొమ్మ వేయలేదు, లేకపోతే వారికి ప్రాధాన్యత లేదనేటువంటిది ఇక్కడ వర్మ గారు మాట్లాడుతున్నారు. మరి అదే ఇష్యూ మిగతా నియోజకవర్గాలు జనసేన ఇన్ఛార్జీలు ఎందుకు మాట్లాడరు? మీ అధినేత బొమ్మ వేయకపోయినా లేకపోతే కనీసం మిమ్మల్ని కూర్చోవడం కుర్చీ వేయకపోయినా కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సో ప్రజలు ఇవే ఆలోచిస్తారు, అక్కడొక రకంగా ఇక్కడొక రకంగా ఎందుకు బతకాలి ఈ బానిస బతుకుని ప్రజలు ఆలోచిస్తారు. దాని ద్వారా కూటమి పొత్తు ధర్మం దెబ్బతింటుంది. కానీ పై స్థాయిలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాగున్నారు, ఒకరి కోసం ఒకరిలాగా ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని సరిదిద్దుకోకపోతే ఈ కూటమి గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఏర్పడతాయి.